Hello guys, welcome back to my channel. This is MB and you're watching MB Tutorial channel. This is the day 5 of Verilog printing and patents series లో 5 లో మనం మెయిన్ గోల్ ఏంటంటే వాట్ ఈస్ మీన్ బై సిమ్యులేషన్ టైం, డాలర్ టైం అండ్ పర్సంటేజ్ జీరో టీ, డిలే కాన్సెప్ట్, టైమింగ్ ఫ్లో వెరిలాగ్ అనేది మనం నేర్చుకుంటాం అనమాట. సో ఇన్ సాఫ్ట్వేర్ ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూట్ వన్ ఆఫ్టర్ అనదర్, బట్ ఇన్ హార్డ్వేర్ టైమింగ్ ఈజ్ ఎవ్రీథింగ్. ఓకే, టుడే వీ లెర్న్ సిమ్యులేషన్ టైమింగ్. ఓకే, సో వాట్ ఈస్ మీన్ బై డాలర్ టైం? సో డాలర్ టైం అంటే ప్రింటింగ్ కరెంట్ సిమ్యులేషన్ టైం అనమాట. అంటే ఫుల్ సింటాక్స్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. డాలర్ డిస్ప్లే బ్రాకెట్ లోపల పర్సంటేజ్ 0, అండ్ డాలర్ టైం అనేసి ఈ విధంగా రిప్రజెంటేషన్ చేస్తాం. సో ఇక్కడ మనకి టైం అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే సిమ్యులేషన్ అనేది స్టార్టింగ్ ఫ్రమ్ ది 0 నుంచి స్టార్ట్ అవ్వాలనేసి మనం అవుట్పుట్ గ్రాఫ్లో చూస్తాం కదా. సో దట్స్ వై వీఆర్ యూజింగ్ దిస్ అనమాట. ఓకే, అండ్ మనం హ్యాష్ అనేది యూజ్ చేస్తాం కదా. సో ప్రీవియస్ వీడియోస్లో కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే లైక్ ఫ్లిప్ ఫ్లాప్స్ డిజైనింగ్లో కూడా మనం హ్యాష్ అనేది #10 కానీ #5 కానీ ఇస్తాం. దట్ మీన్స్ అది డిలే అనమాట. అంటే #10 అంటే ఇక్కడ 10 టైమ్స్ అంటే 10 యూనిట్స్ వరకు మనకి అది డిలే అనేది ఉంటుందన్నమాట. ఓకే, మీరు ప్రీవియస్ వీడియోస్ కానీ చూసినట్లయితే ఫ్లిప్ ఫ్లాప్స్ డిజైనింగ్ అక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఓకేనా, అండ్ ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ అనేది చేసి చూపిస్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో ఇక్కడ నేను టెస్ట్ బెంచ్ కోడ్ మాత్రం రాస్తున్నాను. రిమెంబర్, ఇక్కడ చూడండి, టెస్ట్ బెంచ్ కోడ్ మాడ్యూల్ టెస్ట్ ఇనిషియల్ బిగిన్ డాలర్ డిస్ప్లేలో మనం ఇక్కడ టైం అనేది రాసుకుంటాం అనమాట. ఓకే, టైమ్ ఈజ్ ఈక్వల్ టు పర్సంటేజ్ ఆఫ్ 0t అనేసి రాస్తాం. డబుల్ కోడ్స్ని క్లోజ్ చేసి కామా అండ్ డాలర్ టైం అనేసి రాస్తాం. టైం అనాలిసిస్ అంటే డిలే అనేది ఇస్తాం అనమాట. సో కొద్దిగా డిలే తర్వాత మళ్ళీ డిస్ప్లే సింటాక్స్ అనేది రాస్తాం. ఓకే, సో డిస్ప్లేలో మళ్ళీ బ్రాకెట్ ఓపెన్ చేసి డబుల్ కోట్స్లో సేమ్ ఇదే లైన్ అనేసి రాస్తున్నాం. సో కాబట్టి దీన్ని కాపీ చేస్తున్నాను. సో సేమ్ సో ఎండ్ అనేసి రాస్తాం. ఇనిషియల్ బిగిన్ అనేది ఎండ్ చేసేసి టోటల్ మోడల్ని ఎండ్ మోడల్తో ఎండ్ అప్ చేస్తాం. సో ఇప్పుడు మనం రన్ చేస్తాం. సో రన్ చేసినప్పుడు మీకు ఏ అవుట్పుట్ వస్తుంది అనేది మీరు అబ్జర్వ్ చేయండి. లైక్ టూల్స్ వచ్చేసి ఇక్కడ ఐకారస్ వెరిలాగ్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ టైం ఫస్ట్ మనకి సో డాలర్ టైం అనేది యూజ్ చేస్తాం కదా. సో ఫస్ట్ మనకి టైం అనేది 0 ఉంటుంది. తర్వాత ఒక 10 యూనిట్స్ తర్వాత మళ్ళీ మనకి టైం అనేది 10 అవుతుంది అనమాట. ఓకేనా, మల్టిపుల్ డిలేస్ అనేవి ఇచ్చామనుకోండి. లైక్ ఏంటంటే ఇప్పుడు మనకి ఫస్ట్ 0 ఉంది, తర్వాత 5 యూనిట్స్ అనేది డిలే ఇస్తున్నాం. తర్వాత ఈ యూనిట్స్కి వచ్చేసరికి 10 యూనిట్స్ అనేవి డిలే అవుతుంది అనమాట. సో తర్వాత మళ్ళీ మనం ఇంకో డిస్ప్లే అనేది ఇచ్చామనుకోండి. ఫస్ట్ మనకి t = 0 ఉంటుంది, తర్వాత t తర్వాత 5 అవుతుంది, తర్వాత 15 అవుతుంది. మీకు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ మీకు t = 5. సో ఫస్ట్ ఇనిషియల్గా t = 0 అనమాట. అంటే ఎలాంటి యూనిట్స్ డిలేడ్ అనేది ఉండదు. తర్వాత ఒక 5 యూనిట్స్ అనేవి డిలే అవుతుంది, తర్వాత మళ్ళీ 10 యూనిట్స్ అనేవి డిలే అవుతుంది అనమాట. సో టోటల్గా అవుట్పుట్ అనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఓకేనా, పర్సంటేజ్ ఆఫ్ 0t అంటే టైం ఫార్మాట్ అనమాట. అంటే 0t బదులు 0d ఇచ్చారనుకోండి, డెసిమల్ ఫార్మాట్లో వస్తుంది. నెక్స్ట్ 0t కంటే నెక్స్ట్ ఇంకా బైనరీ ఉంది కదా. సో బైనరీ అంటే b అనేది ఇస్తారు. సో అదే ఎక్సా కావాలనుకుంటే సో h అనేది ఇవ్వచ్చు అనమాట. సో దీన్ని క్లాక్ జనరేషన్, డిలేస్, ప్రోటోకాల్ చెకింగ్కి, స్టెప్ అప్, హోల్డింగ్ టైమింగ్స్, నెక్స్ట్ అలాగే వేవ్ ఫార్మ్స్ అనాలిసిస్ కోసం ఈ యొక్క అవుట్పుట్స్ అనేవి మనం చెక్ చేస్తాం అనమాట. ఇప్పుడు రన్ చేసినప్పుడు మీకు అవుట్పుట్ అనేది ఏమొస్తుంది అనేది చెక్ చేయండి. సో d ఇచ్చాను కాబట్టి డెసిమల్ వాల్యూ రావాలి. సో ఇప్పుడు అవుట్పుట్ చెక్ చేద్దాం. చూడండి, సో ఫస్ట్ మనకి 0 అనేది వచ్చింది. ఇది ఎందుకు మనం d అనేది వచ్చాం. ఓకే, అండ్ సెకండ్ టైం వచ్చేసి అంటే 5 యూనిట్స్ అనమాట డిలే తర్వాత మనకి మళ్ళీ అవుట్పుట్ అనేది రావాలి. అప్పుడు ఎంత ఉంటుంది మనకి 5 అనేది రావాలి. 5 యొక్క బైనరీ వాల్యూ ఎంత, మనం బైనరీ ఇచ్చాం కాబట్టి ఈ విధంగా వస్తుంది. అండ్ తర్వాత 10 యూనిట్స్ అనేవి మళ్ళీ డిలే ఉంది. 10 యూనిట్స్ డిలే తర్వాత మళ్ళీ మనకి టైం అనేది ప్రింట్ అవ్వాలి. అప్పుడు మనకి టోటల్గా ప్రింట్ అవుతుంది. ఎంత అవుతుంది, ఇక్కడ 5 డిలే ఉంది, ఇక్కడ ఒక 10 ఉంది, టోటల్గా 15 అనేది డిలే అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ కూడా మీకు టీకి బదులు b అని ఇచ్చేసారనుకోండి. సో 15కి బైనరీ ఈక్వలెంట్ అనేది మనకి అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది. సో 15కి అవుట్పుట్ బైనరీ ఎలా ఉంటుంది ఫార్మాట్, సో 4 1s ఉంటాయి కదా. సో 4 1s అనేవి మనకి అవుట్పుట్లో డిస్ప్లే అవుతుంది. చూడండి ఈ విధంగా అనమాట. ఓకే, సో పర్సంటేజ్ 0t అంటే మనకి అది ఒక ఫార్మాట్ అనమాట. ఫార్మాట్ రిప్రజెంటేషన్ కోసం యూజ్ చేస్తాం. అక్కడ మనకి మామూలుగా మనం క్లాక్ రిప్రజెంటేషన్ అంటే ఫ్లిప్ ఫ్లాప్స్ కానీ రిజిస్టర్స్ కానీ వీటిలో యూజ్ చేస్తుంటాం కదా. సో వేవ్ ఫార్మ్స్ అనాలిసిస్ కోసం మనం t అనేది మనం ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తూ ఉంటాం. మీకు ఛాలెంజ్ ఏంటంటే టైమ్ ఈజ్ ఈక్వల్ టు 0 రావాలి, సెకండ్ టైం టైమ్ ఈజ్ ఈక్వల్ టు 5 రావాలి, థర్డ్ టైం ఈజ్ ఈక్వల్ టు 15 రావాలి, ఫోర్త్ టైం ఈజ్ ఈక్వల్ టు
30 రావాలన్నమాట. సో అది ఎలా వస్తుందనేసి మీరు ఒకసారి కోడ్ రాసి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో ఏంటంటే మనకి డాలర్ మౌంటర్ ఆటోమేటిక్ సిగ్నల్ ట్రాకింగ్ గురించి చూద్దాం. ఓకే, సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. అంటే మనకి సిరీస్ జస్ట్ 4 minutes 5 minutes లోపలే ఉంటుంది. సో వాచబుల్గానే ఉంటుంది, ఒకసారి వాచ్ చేసేసేయండి. అంటే ప్రీవియస్ వీడియోస్ కూడా మీకు చెక్ చేసుకున్న తర్వాత ఈ వీడియోస్ చూడండి, ఎందుకంటే కంటిన్యూషన్ ఉంది కాబట్టి మీకు ఒక సిరీస్గా కంటిన్యూ అయితే బాగుంటుందన్నమాట. ఓకేనా, మధ్యలో ఏదో ఒక వీడియోని మిస్ చేసినా మీకు ఆ యొక్క కాన్సెప్ట్ అనేది అర్థం కాకపోవచ్చు మేబీ.